ఫీవర్ వస్తే జిమ్ కి వెళ్ళి వర్కౌట్ చేయొచ్చా? చాలా మంది ఏమనుకుంటారు అంటే ఒకవేళ ఫీవర్ వచ్చింది అనుకో, నేను ఇప్పుడు జిమ్ కి వెళ్ళలేదు, నేను స్ట్రెంత్ వర్కౌట్ చేయలేదు అనుకుంటే నాకు మజిల్స్ లూజ్ అవుతా, నేను డిసిప్లిన్ మిస్ అవుతా. దీనికంటే ముందు అసలు ఫీవర్ అంటే ఏంటిదో తెలుసుకోవాలి. మనం ఫీవర్ అంటే మన బాడీలో ఎప్పుడైనా సరే వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ మన బాడీలో ఎంటర్ అయిన తర్వాత మన ఇమ్యూన్ సిస్టమ్ చేసే ఫస్ట్ థింగ్ ఏంటిదంటే కొన్ని కెమికల్ కాంపౌండ్స్ రిలీజ్ చేస్తారు. అవేంటివి? పైరోజన్స్ అంటారు. అవేం చేస్తాయంటే సీదా బ్రెయిన్ దగ్గరికి వెళ్ళి ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తాయి. వైరస్ బ్యాక్టీరియా మన బాడీలో వచ్చినాయి, వెంటనే బాడీ టెంపరేచర్ ని పైకి పెంచు అని చెప్పేసి. ఈ విధంగా ఎందుకు చేయాలి అంటే మోస్ట్ ఆఫ్ ది వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ అంత హై టెంపరేచర్ లో సర్వైవ్ కాదు కాబట్టి, అండ్ ఆల్సో ఇమ్యూన్ సిస్టమ్ కూడా ఎఫెక్టివ్ గా పనిచేయడం. కానీ మనం ఏం చేస్తాము, బాడీ ఆల్రెడీ ఇంటర్నల్ సిస్టమ్ లో దాని మెటబాలిజం ని పెంచుకొని, దాని హార్ట్ రేట్ ని పెంచుకొని, దాని టెంపరేచర్ ని పెంచుకొని, మన ఎనర్జీ మొత్తము ఇమ్యూన్ సిస్టమ్ ఫోకస్ మొత్తము వైరస్ బ్యాక్టీరియాని బయటికి పంపించేదాన్ని చంపేసే ప్రయత్నంలో ఉంటే మన జిమ్ కి వెళ్ళి స్ట్రెంత్ వర్కౌట్ చేస్తాము అని చెప్పేసి అనుకుంటాం. మజిల్స్ ఎప్పుడు పెరుగుతాయి అంటే మన జిమ్ కి వెళ్ళి స్ట్రెంత్ వర్కౌట్ చేస్తే కాదు పెరిగేది, అది చేసిన తర్వాత అది రిపేర్ అయ్యి రికవరీ అయిన తర్వాతనే గెయిన్ అయ్యేది. బాడీ అనేది ఆల్రెడీ ఒక సర్వైవల్ స్టేట్ లో ఉన్నప్పుడు మీ మజిల్ ని రీగ్రో చేసి దాన్ని పెంచడానికి అది ఫోకస్ చేయదు. అది ఓన్లీ ఫోకస్ చేసేది ఇమ్యూన్ సిస్టమ్ కరెక్ట్ గా పనిచేసి నిన్ను మంచి స్థితికి తీసుకురావడానికి. అండ్ ఆల్సో ఒకవేళ నీకు ఫీవర్ వచ్చిన తర్వాత నువ్వు కనుక స్ట్రెంత్ వర్కౌట్ చేస్తే ఖచ్చితంగా నీ స్ట్రెంత్ డ్రాప్ అవుతుంది, నీ ఫోకస్ డ్రాప్ అవుతుంది, నీ మజిల్ కోఆర్డినేషన్ గానీ, నీ జాయింట్స్ కోఆర్డినేషన్ గానీ, నువ్వు రియాక్షన్ అయ్యే టైం రెడ్యూస్ అవుతుంది. దీని వల్ల నువ్వు కరెక్ట్ టెక్నిక్ లో కూడా చేయకుండా నువ్వు ఇంజురీస్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉంది. డిసిప్లిన్ అంటే మీరు ప్రతిరోజు స్ట్రెంత్ ట్రైనింగ్ చెయ్యాలి అని కాదు. నాకు 2 days నుంచి ఫుల్ హై ఫీవర్ ఉంది, నేను ఏం చేసిన ఈ రోజు కూడా ఫీవర్ ఉంది, నా డిసిప్లిన్ మిస్ కాకూడదు, నేను ఫిజికల్ గా యాక్టివ్గా ఉండాలి. సో వచ్చిన 28 minutes అయింది, జస్ట్ వాకింగ్ చేస్తున్నా అంతే, అంతకుమించి ఏం చేయండి. వాకింగ్ చేసి స్ట్రెచ్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోతాం. సో డిసిప్లిన్ డజంట్ మీన్ దట్ మీరు స్ట్రెంత్ వర్కౌట్ చేయకపోతే మీరు అన్డిసిప్లైన్డ్ అయిపోయి ఉంటారు, మీరు ఆఫ్ ట్రాక్ పోయి ఉంటారు అని చెప్పేసి కాదు. ఈ 2-3 రోజులలో మీరు స్ట్రెంత్ వర్కౌట్ చేసి హార్నాల్డ్ అంత ఫిజిక్ ఏం బిల్డ్ చేయరు. సో ఎవరైతే నాకు ఫీవర్ వచ్చినా సరే నేను జిమ్కి వెళ్ళి వర్కౌట్ చేసి నేను పంపు చూపిస్తున్నాను, నేను డిసిప్లైన్డ్ అని చెప్తుంటాను, వాళ్ళకు హ్యూమన్ ఫిజియాలజీ మీద, హ్యూమన్ బయాలజీ మీద, మెకానిజం మీద సరిగ్గా ఐడియా లేదు అని చెప్పి వాళ్ళ మాట వినకండి. రెస్పెక్ట్ వాట్ యువర్ బాడీ ఈస్ ట్రైయింగ్ టు లెట్ యూ నో.